Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే మన టీజీపీఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి ఇంకా కొన్ని ఇంగ్లీష్ మీద ప్రాక్టీస్ బిట్స్ అనేవి కొన్ని ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూడబోతున్నామండి. మనం ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో. మీకు 2 వీడియోలు ఆల్రెడీ గ్రూప్ 3 మీద కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అని చెప్పేసి చేశాను. అవి చూడండి కంపల్సరీ, ఎందుకంటే మనకి ఇంగ్లీష్లో ఏమేం క్వశ్చన్స్ రాబోతున్నాయని దృష్టిలో పెట్టుకొని కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎగ్జామ్ ముందు. కాబట్టి ప్రతి ఒక్క వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి, మీకు ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అంటే కంపల్సరీ వీడియోస్ అన్నీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నిన్ననే గ్రూప్ 4 ఫలితాలు విడుదల కావడం జరిగిందండి. ఎవరెవరైతే గ్రూప్ 4కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ స్టూడెంట్స్. మన ఇన్స్టిట్యూట్ తరపున కూడా ఓకేనా, మన ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ తరపున కూడా చాలామందికి గ్రూప్ 4 జాబ్ అనేది రావడం జరిగింది. ఎంతోమంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారు, కాల్స్ చేశారు, నెక్స్ట్ యూట్యూబ్లో కూడా కామెంట్ చేశారు చాలామంది. అందులో కొన్ని చూడండి ఇక్కడ, సార్ మీ క్లాసెస్ విని జస్ట్ యూట్యూబ్ క్లాస్ విన్నారట, గ్రూప్ 4 జాబ్ వచ్చింది సార్ అని పెట్టారు. చాలామంది స్టూడెంట్స్కి చెప్తున్నా కదా, సో 35 అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు గ్రూప్ 4లో ఇంగ్లీష్లో 40కి 35 అబోవ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన దగ్గర, ఓకేనా. మన ఇంగ్లీష్ క్లాసెస్ విని, మన యూట్యూబ్ క్లాసెస్ నెక్స్ట్ యాప్ క్లాసెస్ విని 40కి 35 అబోవ్ వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. 39 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, నిన్న కూడా పెట్టాము మీకు అందులో, ఓకేనా. సో చాలామంది గ్రూప్ 4 రావడం జరిగింది. చూడండి మీ యూట్యూబ్ క్లాస్ విని పేపర్ 2లో గుడ్ మార్క్స్ వచ్చాయి. సో టుడే గ్రూప్ 4 జాబ్ వచ్చింది సార్. చూడండి చాలామందికి ఏంటంటే జాబ్ వచ్చని చెప్పి చాలామంది కామెంట్ చేశారండి, రైట్. ఇంకా కొన్ని మీకు చూసుకుంటే, సార్ ఐఎమ్ సెలెక్టెడ్ ఫర్ గ్రూప్ 4, ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. చాలామందికి ఓకేనా, చాలామంది మన ఇన్స్టిట్యూట్ తరపున ఓన్లీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ వలన, ఎందుకంటే పేపర్ 2లో ఇంగ్లీష్ నుంచి మీకు 40 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి, ఓకేనా. 40 క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి 40 క్వశ్చన్స్లో చాలామందికి ఓకేనా, 40 క్వశ్చన్స్లో చాలామంది 35 అబోవ్ క్వశ్చన్స్ కరెక్ట్గా చేయగలిగారు, ఓకేనా. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ, ఓకేనా. హాయ్ సార్, ఎగ్జాక్ట్లీ గ్రూప్ 4లో నిజంగా మీ వీడియోస్ వలన నాకు 35 అబోవ్ అట్ట. చూడండి ఇక్కడ 35 అబోవ్ మార్క్స్ వచ్చినాయి ఒక అబ్బాయికి. చాలామంది స్టూడెంట్స్ ఓకేనా కంటిన్యూస్గా కాల్స్ మెసేజ్ ఓకేనా యూట్యూబ్లో కూడా కామెంట్స్ పెట్టారండి. ఎంతోమంది స్టూడెంట్స్ జాబ్ వచ్చినాయి. కాబట్టి ఎంతోమంది స్టూడెంట్స్కి జాబ్ తెప్పించాం కాబట్టి మేము చెప్తున్నాము, మన ఇంగ్లీష్ క్లాసెస్ కనుక మీరు సరిగ్గా వింటే ఇప్పుడు గ్రూప్ 3కి నెక్స్ట్ గ్రూప్ 2 కూడా ఓకేనా, గ్రూప్ 3కి గ్రూప్ 2 కూడా మీకు ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ ఈజీగా వస్తాయి. కాబట్టి కాన్సన్ట్రేషన్ చేయండి. మీకు కూడా ఇలాగే ఓకేనా, మీకు కూడా ఇలాగే ఓకేనా జాబ్స్ రావాలి అంటే, ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ వచ్చి జాబ్స్ రావాలి అంటే మీరు ఇమీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని లాగిన్ రిజిస్టర్ అవ్వండి. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కోర్సెస్ ఓపెన్ చేస్తే అక్కడ మీకు 99 రూపీస్ కోర్స్ ఉంటుంది, 49 రూపీస్ కోర్స్ ఉంటుంది. మీకు ఓన్లీ గ్రూప్ 3 కోసం అని చెప్పేసి నేను ఒక 1 వీక్ కింద 49 రూపీస్ కోర్సు పెట్టానండి, ఓకేనా. 8 డేస్ వ్యాలిడిటీ 49 రూపీస్ కోర్సు. ఇది మనకు 30 డేస్ వ్యాలిడిటీ 99 రూపీస్ కోర్సు పెట్టాను, ఓకేనా. మీకు గ్రూప్ 2 కూడా కావాలి సార్ అనుకుంటే ఈ కోర్సు తీసుకోండి. నెక్స్ట్ సార్ నేను ఇప్పుడు ఫస్ట్ డెమో వింటా సార్, 8 డేస్ తీసుకోండి డెమో వింటా, తర్వాత నచ్చితే గ్రూప్ 2 కూడా తీసుకుంటా అనుకుంటే మీరు ఈ కోర్సు తీసుకోండి. ఇప్పుడు గ్రూప్ 3కి అయితే యూజ్ అవుతుంది కదా, ఈ కోర్సు తీసుకున్నాను. మీకు యాప్ డౌన్లోడ్ కాకపోయినా సరే, పేమెంట్ కాకపోయినా, ఫోన్పే లేకపోయినా, యాప్ ఇష్యూస్ ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ గ్రూప్ 4 జాబ్ ఎవరెవరికైతే వచ్చిందో వాళ్ళందరూ ఓకేనా, సో మీరు మాట్లాడాలి అనుకుంటే ఈ నెంబర్కు కాల్ చేయండి. నేను డీటెయిల్స్ మీ దగ్గర తీసుకొని ఇక్కడ యూట్యూబ్లో కూడా మీ గురించి ప్రమోషన్ చేస్తాను, ఓకేనా. అర్థమైంది కదండి. ఈ మనకు కోర్సెస్ అండి. ఫస్ట్ అయితే వెళ్ళి మీరు ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనం లేట్ చేయకుండా సో మీకు క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, సో జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. చూడండి ఇక్కడ ఫస్ట్ ఓకేనా, ఫస్ట్ మీకు ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్స్. ఫస్ట్ మీకు ఏం చెప్పండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్స్. చూడండి ప్రిపోజిషన్స్ మీద మీకు చాలా ఇంపార్టెంట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి కాబట్టి అవన్నిటి మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాం, రైట్. రేపు మీకు లాస్ట్ వీడియో వస్తుందండి ఇంగ్లీష్లో మీకు రేపు మీకు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ మీద నేను వీడియో రిలీజ్ చేస్తాను, ఓకేనా. మ్యాక్సిమం కంప్లీట్ చేసే విధంగా, రైట్. చూడండి ఇక్కడ మనకు 8th క్వశ్చన్ చూడండి, అంటే మీకు కొన్ని ఇంపార్టెంట్ తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, యూ షుడ్ ఆబ్టైన్ డాష్ బ్యాడ్ థింగ్స్. చూడండి ఇక్కడ యూ షుడ్ ఆబ్టైన్ డాష్ బ్యాడ్ థింగ్స్, ఓకేనా. ఇక్కడ ఆబ్టైన్ కాదు అబ్స్టైన్, ఓకేనా. చూడండి ఇక్కడ యూ షుడ్ ఆబ్స్టైన్ డాష్ ఫ్రమ్ బ్యాడ్ థింగ్స్ అంటే జనరల్గా సో మనకి ఇక్కడ మీనింగ్ ఏంటి చూడండి. సో మనకు ఇక్కడ మీనింగ్ ఏంటంటే యూ షుడ్ ఆబ్స్టైన్ ఫ్రమ్ డాష్ బ్యాడ్ థింగ్స్ అంటే మీనింగ్ ఏంటంటే నువ్వు బ్యాడ్ థింగ్స్ని వదిలేయాలి, అందులో నుంచి నువ్వు బయటికి రావాలి అని. బట్ ఇక్కడ ఆబ్స్టైన్ పక్కన ఎప్పుడైనా సరే మనకు ప్రిపోజిషన్ ఏమొస్తుందంటే ఫ్రమ్ వస్తుందండి. ఏమొస్తుంది చెప్పండి, మనకు ఫ్రమ్ వస్తుంది, ఆబ్స్టైన్ ఫ్రమ్, ఓకేనా. చూడండి ఇక్కడ మీకు రాస్తాను కొన్ని వర్డ్స్. చూడండి ఇక్కడ ప్రివెంట్ ఫ్రమ్, ఓకేనా. సో రిఫ్రైన్ ఫ్రమ్,
ఓకేనా, సఫరింగ్ ఫ్రమ్, ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, సో ప్రివెంట్ ఫ్రమ్, రిఫ్రెయిన్ ఫ్రమ్, సఫరింగ్ ఫ్రమ్, ఓకేనా, అబ్స్టైన్ ఫ్రమ్, ఇవన్నీ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అండి. వీటి తర్వాత మనకి ఎప్పుడైనా సరే జనరల్గా ఏమొస్తుంది, ఫ్రమ్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద టైమ్ డాష్ యువర్ వాచ్, వాట్ ఈస్ ద టైమ్ డాష్ యువర్ వాచ్. చాలామంది దీనికి ఆన్సర్ ఏమనుకుంటారో తెలుసా, వాట్ ఈస్ ద టైమ్ ఇన్ యువర్ వాచ్, నీ వాచ్లో టైం ఎంత అని అనుకుంటారండి. ఇక్కడ ఇన్ అనేది ఆన్సర్గా పెడుతూ ఉంటారండి, కానీ మనకు వాట్ ఈస్ ద టైమ్ బై యువర్ వాచ్ ఏమన్నా చెప్పండి, బై యువర్ వాచ్ అని. ఇలా టైం గురించి మాట్లాడేటప్పుడు వాచ్ ఇచ్చినప్పుడు మనం ఏం వర్డ్ యూజ్ చేయాలి, ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలంటే బై. వాట్ ఈస్ ద టైమ్ బై యువర్ వాచ్ అని యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ అనిత ఈజ్ బిజీ డాష్ హర్ వర్క్. చూడండి, బిజీ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే చూడండి, బిజీ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనకి ఏం రావాలంటే విత్ రావాలండి. ఓకేనా, బిజీ ఇన్ అనకూడదు, ఏమన్నా చెప్పండి, బిజీ విత్ అనాలి. బిజీ ఆన్ కాదు, బిజీ అబౌట్ కాదు, బిజీ విత్. ఓకేనా, ఎప్పుడైనా సరే ఏమొస్తుంది చెప్పండి, బిజీకి విత్. ఓకే, షీ ఈజ్ బిజీ విత్ హర్ వర్క్. ఓకేనా, కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, దేర్ ఈజ్ ఎ టెంపుల్ డాష్ మై హోమ్. చూడండి, మా ఇంటి పక్కన, ఓకేనా, మా ఇంటి పక్కన టెంపుల్ ఉందని మీనింగ్ వస్తుంది కదా ఇక్కడ. దెర్ ఈస్ ఎ టెంపుల్ డాష్ మై హోమ్. మరి ఇప్పుడు ఇక్కడ బిసైడ్స్ ఉంది, బిసైడ్ ఉంది, ఎలాంగ్ ఉంది, ఫర్ ఉందండి. చూడండి, ఇక్కడ మనకు ఎలాంగ్ ఫర్ అయితే రావు ఎట్లాగు. సో మనకు బిసైడ్ ఉంది, బిసైడ్స్ ఉంది. చూడండి, జస్ట్ చాలా ఇంపార్టెంట్ ఈ రెండు వర్డ్స్. బిసైడ్ అంటే మీనింగ్ ఏంటంటే పక్కన. బిసైడ్ అంటే మీనింగ్ ఏం చెప్పండి, పక్కన. దీన్ని మనము బై ద సైడ్ ఆఫ్ అంటాం. ఏమంటాం చెప్పండి, బై ద సైడ్ ఆఫ్, పక్కన. కాబట్టి మరి అప్పుడు దేర్ ఈజ్ ఎ టెంపుల్ బిసైడ్ మై హోమ్, మా ఇంటి పక్కన టెంపుల్ ఉంది అని. సార్ మరి బిసైడ్స్ అంటే ఏంటి చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, బిసైడ్స్ చూడండి. సో మనకు బిసైడ్స్ అంటే ఏంటి, బిసైడ్స్ అంటే మీనింగ్ ఏంటంటే, బిసైడ్స్ అంటే మీనింగ్ ఏంటంటే దీంతో పాటు అని. ఓకేనా, ఇన్ అడిషన్ టు సంథింగ్, ఇన్ అడిషన్ టు సంథింగ్, ఇదే కాకుండా అది కూడా, దీంతో పాటు అది అని. రైట్, ఇన్ అడిషన్ టు సంథింగ్ అంటూ ఉంటాం. బిసైడ్స్ అంటే మీనింగ్ ఏంటి, ఇన్ అడిషన్ టు సంథింగ్ అంటూ ఉంటాం, అది మనకు బిసైడ్స్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తా చూడండి, ఇక్కడ బిసైడ్స్ తెలుగు. చూడండి, బిసైడ్స్ తెలుగు షీ నోస్ హిందీ. చూడండి, ఇక్కడ బిసైడ్స్ తెలుగు షీ నోస్ హిందీ అంటే తెలుగుతో పాటు ఆమెకు హిందీ కూడా తెలుసు అని. సో బిసైడ్స్ అంటే మీనింగ్ ఏంటంటే దీంతో పాటు అని. కాబట్టి బిసైడ్ వేరు, బిసైడ్స్ వేరు. బిసైడ్ అంటేనేమో పక్కన, బిసైడ్స్ అంటే మీనింగ్ ఏంటి మనకు దీంతో పాటు అని, ఇన్ అడిషన్ టు సంథింగ్ అంటూ ఉంటాం. అర్థమైంది కదా. సో బిసైడ్కి బిసైడ్స్కి డిఫరెన్స్ అర్థమైంది కదా. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ బిసైడ్, పక్కన. ఓకేనా, నెక్స్ట్ వన్, ఐ విల్ మీట్ హిమ్ డాష్ మండే డాష్ 5 PM. చెప్పండి నాన్న, ఇక్కడ ఐ విల్ మీట్ హిమ్ డాష్ మండే. మండే అంటే మనకు డే కదా, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ మనకు డేస్, సో డేస్ ఆఫ్ ఏ వీక్. ఓకేనా, సో డేస్ ఆఫ్ ఏ వీక్, సారీ, డేస్ ఆఫ్ ఏ వీక్ అండ్ డేట్స్ ఆఫ్ మంత్. చూడండి, ఇక్కడ డేస్ ఆఫ్ ఏ వీక్ అండ్ డేట్స్ ఆఫ్ మంత్. డేస్ ఆఫ్ ఏ వీక్, డేట్స్ ఆఫ్ మంత్కి మనము ఏమి యూజ్ చేసుకోవాలంటే ఎప్పుడైనా సరే ఆన్ యూజ్ చేసుకోవాలండి. ఏమి యూజ్ చేసుకోవాలి చెప్పండి, ఆన్ అనేది యూజ్ చేసుకోవాలి. కాబట్టి ఐ విల్ మీట్ హిమ్ డాష్ మండే, కంపల్సరీ ఎన్ని రోజులు, ఫస్ట్ బ్లాంక్లో 2 బ్లాంక్స్ ఉన్నాయి, ఆన్ రావాలి. ఇక్కడ ఆన్ ఉంది, ఇక్కడ ఆన్ ఉంది, కాబట్టి మనకి ఈ ఆప్షన్ పోతుంది, ఈ ఆప్షన్ పోతుంది. మరి 5 PM చెప్పండి, ఎగ్జాక్ట్ టైమ్ సేమ్ యూజ్ చేసుకోవాలి. ఎట్ 5 PM, ఎట్ 6 PM, ఎట్ 7 PM, ఎట్ 7 AM. ఇక్కడ ఏమొస్తుంది మనకు టైం, ఎగ్జాక్ట్ టైంకి ఏమొస్తుంది చెప్పండి మనకు, ఎట్ అనేది వస్తుంది. కాబట్టి ఎట్ 5 PM, కాబట్టి ఆన్ కామా ఎట్, ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ సి. నెక్స్ట్, ఎట్ తోటి ఇంకేమొస్తుంది ఆప్షన్ చూడండి, ఇక్కడ ఎట్ నూన్. ఓకేనా, ఎట్ డాన్. ఓకేనా, ఎట్ డస్క్. ఓకే, ఇవి నూన్ అంటేనేమో ఎగ్జాక్ట్ మధ్యాహ్నం. ఎట్ డాన్ అంటే ఏంటిది, డాన్ అంటే ఏంటంటే ఎర్లీ. ఓకేనా, ఎర్లీ మార్నింగ్ అనమాట, మార్నింగ్కు ముందే. డస్క్ అంటే ఏంటి, లేట్ ఈవినింగ్ అనమాట. ఓకేనా, లేట్ ఈవినింగ్ అంటూ ఉంటాం. డాన్ అంటేనేమో సో నైట్ నుండి పగలికి వచ్చేది అనమాట. డస్క్ అంటేనేమో పగల నుంచి నైట్కి వెళ్ళే గ్యాప్ అనమాట. ఓకేనా, కాబట్టి ఇదేమో మార్నింగ్, ఎర్లీ మార్నింగ్, ఇదేమో లేట్ ఈవినింగ్ అంటాం. ఓకే, సో కాబట్టి ఇవి ఇచ్చినప్పుడు మనకు ఎట్టే రావాలి ఎప్పుడైనా సరే. నెక్స్ట్ క్వశ్చన్, దే ఆర్ అక్యూజ్డ్ డాష్ ఏ మర్డర్. ఓకేనా, దే ఆర్ అక్యూజ్డ్ డాష్ ఏ మర్డర్ అంటే వాళ్ళు సో మర్డర్ తోటి లింకప్ అయి ఉన్నారు అని. మర్డర్ అనేది వాళ్ళకు లింకప్ అయింది, బ్లేమ్ అయ్యి ఉన్నారు మర్డర్ తోటి. రైట్, మరి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి అక్యూజ్డ్. చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది. మీకు అక్యూజ్డ్ వచ్చినా, నెక్స్ట్ గిల్టీ వచ్చినా, ఈ రెండింటి మీనింగ్ సేమే. ఓకేనా, బ్లేమ్ అయ్యి ఉండడం. రైట్, సో అక్యూజ్డ్ వచ్చినా, గిల్టీ వచ్చినా మనకేమొస్తుంది అంటే ఎప్పుడైనా ప్రిపోజిషన్ ఆఫ్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి మనకు, ఆఫ్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. అదే మనకు చార్జ్డ్ వచ్చింది అనుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. చార్జ్డ్ వస్తే మనకి ఏమొస్తుంది అంటే
విత్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. ఏమొస్తుంది మనకు? విత్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. కాబట్టి చార్జ్డ్ విత్, అక్యూజ్డ్ ఆఫ్. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? అక్యూజ్డ్ ఉంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, షీ ఫెల్ డాష్ ద హార్స్. చెప్పండి. హార్స్ అంటే గుర్రం నుంచి కింద పడిపోయింది అని. ఫెల్ అంటే పడిపోవడం కదా. బట్ మనకు అప్పుడు షీ ఫెల్ ఫ్రమ్ అంటామా, ఆఫ్ అంటామా, ఓఎఫ్ఎఫ్ అంటామా, బై అంటామా? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఆ పైనుంచి పడిపోవడాన్ని ఏమంటామంటే షీ ఫెల్ ఆఫ్ ద హార్స్. ఏమంటాం చెప్పండి అప్పుడు? షీ ఫెల్ ఆఫ్ ద హార్స్, ఫ్రమ్ ద హార్స్ కాదు ఇక్కడ. ఓకేనా? సో ఫెల్ ఆఫ్ ద హార్స్. ఓకే, ఓఎఫ్ఎఫ్ యూజ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా? ఫెల్ ఫ్రమ్ ద బస్. ఫ్రమ్ ద బస్ అనకూడదు, ఏమనాలి చెప్పండి? ఆఫ్ ద బస్ అనాలి. ఓఎఫ్ఎఫ్ ఆఫ్ ద బస్ అనాలి. ఓకేనా? ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకో ప్రిపోజిషన్ చెప్తా చూడండి. మీకు ఇలా ఇస్తుంటున్నాను ఎప్పుడైనా సరే, చూడండి. బై వాక్ అని ఇస్తారు, బై బస్ అని ఇస్తారు. చూడండి, బస్సులో వెళ్ళడం మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండి. అంటే బై బస్ ఉంటుంది, బై ట్రైన్ ఉంటుంది, బై ఆటో ఉంటుంది, కానీ బై వాక్ అయితే ఉండదు మీకు. సో బై వాక్ ఇస్తే మనం ఏం రాసుకోవాలంటే అక్కడ ఆన్ ఫుట్, కాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళడం అంటే ఏమంటాం చెప్పండి? ఆన్ ఫుట్ అంటాం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. బై వాక్ ఉండదు. బై బస్ ఉంటుంది, బై ట్రైన్ ఉంటుంది, బై ఎయిర్ ఉంటుంది, బై ఆటో కూడా ఉంటుంది, కానీ బై వాక్ ఉండదు. ఏముంటుంది? ఆన్ ఫుట్. ఆన్ ఫుట్ అనాలి, బై వాక్ ఉండదు. ఓకేనా? ఇది నెక్స్ట్ చూడండి ఇక్కడ. ద యంగ్ మ్యాన్ వాజ్ కిల్డ్ డాష్ ఏ క్రిమినల్ డాష్ ఏ నైఫ్. చెప్పండి. ద యంగ్ మ్యాన్ వాజ్ కిల్డ్, చంపబడ్డాడు. ఇది మనకు ప్యాసివ్ వాయిస్లో ఉంది. ద యంగ్ మ్యాన్ వాజ్ కిల్డ్ డాష్ ఏ క్రిమినల్ డాష్ ఏ నైఫ్. చంపబడ్డాడు. ఏది? క్రిమినల్ చేత ఒక నైఫ్. ఓకేనా? సో క్రిమినల్ చంపాడు. దేంతో చంపాడు? నైఫ్తో చంపాడు. మరి ఇప్పుడు ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమున్నాయి? విత్, బై, విత్, బై, బై విత్. చెప్పండి. మనకు జనరల్గా సో బై విత్ అన్నప్పుడు ఎలా యూజ్ చేసుకుంటూ వెళ్ళాలంటే బైనేమో పర్సన్కి యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? సో విత్నేమో అక్కడ థింగ్కు యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇన్స్ట్రుమెంట్ అనమాట. యాక్షన్ జరిగితే అది దేని ద్వారా జరిగింది? ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది కదా, దానికి విత్ యూజ్ చేసుకోవాలి. అదే పర్సన్కి అయితేనేమో బై యూజ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ క్రిమినల్ అంటే పర్సన్ కదా, కాబట్టి బై. ద యంగ్ మ్యాన్ వాజ్ కిల్డ్ బై ఏ క్రిమినల్ విత్ ఏ నైఫ్. బై ఏ క్రిమినల్ విత్ ఏ నైఫ్. పర్సన్కి ఏమో బై వస్తుంది, అదే ఇన్స్ట్రుమెంట్ థింగ్స్కి ఏమొస్తుంది చెప్పండి? విత్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ బ్లాంక్లో బై, సెకండ్ బ్లాంక్లో విత్. బై విత్ అండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇవి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ నాను. చూడండి ఇక్కడ, గవర్నమెంట్ రన్ బై గాడ్ ఆర్ రిలీజియన్. చెప్పండి. జనరల్ మనకు క్రెస్సీ. ఓకే, సో క్రెస్సీ అన్న ఆర్కీ అన్న మనకు సేమ్ మీనింగ్ వస్తుంది. అదేంటంటే గవర్నమెంట్. క్రెస్సీ అన్న ఆర్కీ అన్న మనకు మీనింగ్ ఏం చెప్పండి? గవర్నమెంట్ అంటూ ఉంటాం. ఓకేనా? గవర్నమెంట్ అంటాం, రైట్. అయితే డెమోక్రసీ, క్రెసీ అంటే గవర్నమెంట్ కదా, డెమ్ అంటే ఎవరు? పీపుల్. కాబట్టి డెమోక్రసీ అంటే ఏంటంటే ద గవర్నమెంట్ రన్ బై పీపుల్, దాన్ని ఏమంటాం? డెమోక్రసీ అంటాం. ఓకేనా? నెక్స్ట్ ప్లూటోక్రసీ. ప్లూటో అంటే మీనింగ్ ఏంటంటే రిచ్ పీపుల్ అండి, రిచ్ పీపుల్ అంటూ ఉంటాం. కాబట్టి ప్లూటోక్రసీ అంటే ఏంటంటే ద గవర్నమెంట్ రన్ బై రిచ్ పీపుల్, ద గవర్నమెంట్ రన్ బై రిచ్ పీపుల్ అండి, రైట్. నెక్స్ట్ థియోక్రసీ. చూడండి ఇక్కడ థియో. సో థియో అంటే మనకు అక్కడ జనరల్గా మీనింగ్ ఏం చెప్పండి? గాడ్. థియో అంటే గాడ్ ఆర్ రిలీజియన్ అంటాం. దీని నుంచి మనకు వర్డ్స్ ఏమొస్తాయి తెలుసా? థీస్ట్, అథీస్ట్ అండి. చాలా ఇంపార్టెంట్ ఇవి. ఓకేనా? థీస్ట్, అథీస్ట్, ఈ రెండు వర్డ్స్ రాసుకోండి క్లియర్గా. చూడండి, థీస్ట్ అంటే దేవుణ్ణి నమ్మేవాడు. థియో అంటే గాడ్ కదా. థీస్ట్ అంటే ఎవడంటే ద వన్ హూ బిలీవ్స్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఉన్నాడని నమ్మితే వాడిని ఏమంటాం చెప్పండి? థీస్ట్ అంటాం. ఎథీస్ట్ అంటే ఎవరు మరే? ఎథీస్ట్ అంటే ఆపోజిట్. ఏ అంటే ఆపోజిట్ ఇక్కడ. కాబట్టి ఎథీస్ట్ అంటే ఎవరంటే దేవుణ్ణి నమ్మని వాడు. ఓకేనా? సో దేవుణ్ణి నమ్మని వాడు. థీస్ట్ అంటేనేమో దేవుణ్ణి నమ్మేవాడు. అథీస్ట్ అంటే ఏంటిది? దేవుణ్ణి నమ్మని వాడు. ఓకేనా? ద వన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, వాళ్ళు ఏమంటాం చెప్పండి? అథీస్ట్ అంటాం. ఇంకో వర్డ్ కూడా ఉంటుంది, పాలీథీస్ట్. ఇది మీకు గ్రూప్ 1 మెయిన్స్లో వచ్చిందండి ఇది. ఓకేనా? పాలీథీస్ట్ అంటే ఎవడంటే పాలి అంటే మెనీ. ఓకేనా? చాలామంది దేవుళ్ళని నమ్మేవాడిని పాలీథీస్ట్ అంటాం. ఓకేనా? ద వన్ హూ బిలీవ్స్ మెనీ గాడ్స్. ఓకేనా? చాలా. పాలి అంటే ఏంటిది? మెనీ. కాబట్టి చాలామంది దేవుళ్ళని నమ్మితే వాళ్ళని ఏమంటామంటే పాలీథీస్ట్ అంటాం. ఓకేనా? పాలీథీస్ట్ అంటాం. కాబట్టి గవర్నమెంట్ రన్ బై గాడ్ రిలీజియన్ అంటే మనకు ఆన్సర్ సి అవుతుందండి. నెక్స్ట్ ఇంకో వర్డ్ ఇక్కడ బ్యూరోక్రసీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్నో ఎగ్జామ్స్లో రిపీట్ అయింది. స్పెల్లింగ్ కూడా మనకి ఇంపార్టెంటే.
ఓకేనా. సో బ్యూరోక్రసీ చూడండి ఇక్కడ. సో బ్యూరోక్రసీ స్పెల్లింగ్ కూడా క్లియర్గా చూసుకోండి నాన్న, రైట్. స్పెల్లింగ్ కూడా రాసుకోండి క్లియర్గా. బ్యూరోక్రసీ అంటే ఏంటంటే, క్రసీ అంటే గవర్నమెంట్ కదా, బ్యూరో అంటే మీనింగ్ ఏంటి, ఆఫీసర్స్, అఫీషియల్స్ అంటాం. కాబట్టి బ్యూరోక్రసీ అంటే మీనింగ్ ఏంటంటే, సో గవర్నమెంట్ రన్ బై ఆఫీసర్స్ ఆర్ అఫీషియల్స్. చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది, ఓకేనా. బ్యూరోక్రసీ అంటే గవర్నమెంట్ రన్ బై ఆఫీసర్స్ ఆర్ అఫీషియల్స్, దాన్ని మనం బ్యూరోక్రసీ అంటాం, ఓకేనా. సో బ్యూరో అంటే ఆఫీసర్స్ అండి, క్రసీ అంటే గవర్నమెంట్ అండి. ఇవన్నీ రూట్ వర్డ్స్ బేస్ చేసుకొని వచ్చినాయి. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ, ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. అన్ని వర్డ్స్ క్లియర్గా రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా మనకి ఇంపార్టెంటే నాన్న. మనకు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇవన్నీ. ద వన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్. చూడండి ఇక్కడ మీకు జనరల్గా రూట్ వర్డ్ చెప్తా చూడండి, ఫిల్. ఫిల్ అంటే మీనింగ్ ఏంటంటే లవ్, రైట్. నెక్స్ట్ మిస్ అంటే మీనింగ్ ఏంటంటే హేట్. మిస్ అంటే మీనింగ్ ఏంటంటే హేట్ అంటూ ఉంటాం, రైట్. నెక్స్ట్ యాంథ్రో చూడండి ఇక్కడ. సో యాంథ్రోపోస్. యాంథ్రోపోస్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా, మ్యాన్ కైండ్. యాంథ్రోపోస్ అంటే మీనింగ్ ఏంటండి, మ్యాన్ కైండ్ అంటూ ఉంటాం. యాంథ్రోపాలజీ అంటాం కదా. యాంథ్రోపాలజీ అంటే ఏంటి, స్టడీ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, దాన్ని మనం యాంథ్రోపాలజీ అంటాం. యాంథ్రోపోస్ అంటే మ్యాన్ కైండ్, హ్యూమన్ బీయింగ్ అనమాట, రైట్. కాబట్టి దాని నుంచి తీసుకొస్తాం. చూడండి ఫిలోగమిస్ట్. ఫిల్ అంటే లవ్ అండి. చూడండి గమి అంటే మనకు మీనింగ్ ఏంటంటే మ్యారేజ్, గామోస్ అంటాం. సో గామోస్ అంటే మీనింగ్ ఏం చెప్పండి, మ్యారేజ్. కాబట్టి ఫిలోగమిస్ట్ అంటే ఎవడంటే లవర్ ఆఫ్ మ్యారేజ్. మ్యారేజ్ అంటే ఇష్టం ఉన్నవాడిని ఏమంటాం చెప్పండి, ఫిలోగమిస్ట్ అంటాం, ఓకేనా. నెక్స్ట్ ఫిలోగైనిస్ట్. చూడండి గైన్ అంటే మీనింగ్ ఏంటండి, ఉమెన్. గైన్ అంటే మీనింగ్ ఏం చెప్పండి, ఉమెన్. కాబట్టి సో గైన్ అంటే ఉమెన్, గమి అంటే మ్యారేజ్ కదా, ఇక్కడ రాసుకోండి. గైన్ అంటే ఉమెన్ కాబట్టి సో ఫిలోగైనిస్ట్. ఇక్కడ మనకు ఉమెన్ని ఇష్టపడే వాళ్ళని ఏమంటామంటే ఫిలోగైనిస్ట్ అంటూ ఉంటాం, రైట్. నెక్స్ట్ ఫిలాంథ్రోపిస్ట్. ఫిలాంథ్రోపిస్ట్ అంటే ఏంటండి, ఫిల్ అంటే లవ్, యాంథ్రోపోస్ అంటే మనిషే కదా, లవర్ ఆఫ్ మ్యాన్ కైండ్ అంటే సో మనిషిని, ఓకేనా, మ్యాన్ కైండ్ని లవ్ చేసేవాడిని ఏమంటాం చెప్పండి, ఫిలాంథ్రోపిస్ట్. అడిగింది అదే కదా, మనకు ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ మిసాంథ్రోప్. మిస్ అంటే ఏంటి, హేట్ చేయడం. మిసాంథ్రోప్ అంటే మనుషులంటే ఇష్టం లేని వాళ్ళు, మనుషుల్ని హేట్ చేసే వాళ్ళని ఏమంటాం, మిసాంథ్రోపిస్ట్ అంటాం. మిస్ అంటే హేట్ చేయడం, ఓకేనా. కాబట్టి ఇవి మనకు రూట్ వర్డ్స్ నెక్స్ట్ అందులో నుంచి వచ్చినాయి, అర్థమైంది కదా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ చూస్తే షీఈస్ డాష్ గర్ల్, షీఈస్ ఆనెస్ట్ గర్ల్, ఓకేనా. షీఈస్ ఆనెస్ట్ గర్ల్. ఇక్కడ మనకు ఆర్టికల్ అడుగుతున్నాను చూడండి. షీఈస్ డాష్ ఆనెస్ట్ గర్ల్ అంటే ఆమె ఒక ఆనెస్ట్ గర్ల్ అంటున్నాం, ఆమె ఒక ఆనెస్ట్ గర్ల్. జనరల్ ఆర్టికల్స్ తెలుసు కదా మనకు, దా ఉంటుంది, నెక్స్ట్ ఏ యాన్ ఉంటాయి. దాని ఏమంటామంటే మనము డెఫినెట్ ఆర్టికల్ అంటాం. దాని ఏమంటాం చెప్పండి, డెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఏ యాన్ ఏమంటామంటే ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. ఏ అని ఏమంటాం చెప్పండి, ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. దా అంటే మీనింగ్ ఏంటి, అది ఆ అని. ఏ యాన్ అంటే మీనింగ్ ఏంటి, ఒక ఎనీ వన్ అంటూ ఉంటాం, రైట్. అయితే ఇప్పుడు షీఈస్ ద ఆనెస్ట్ గర్ల్, ఆర్టికల్ అయితే కంపల్సరీ ఇక్కడ పెట్టాలి, ఎందుకంటే గర్ల్ అనేది మనకు కామన్ నౌన్ కదా, గర్ల్ అనేది కామన్ నౌన్ కాబట్టి ఆర్టికల్ పెట్టాలి, ఓకేనా. గర్ల్స్ ఉంటుంది, బాయ్స్ ఉంటుంది కదా. జనరల్గా ఒక నౌన్ మనకు ప్లూరల్లో కూడా ఫామ్ అవుతుందంటే అది మనకు కామన్ నౌన్ అండి. కామన్ నౌన్ ఇస్తే కంపల్సరీ ఆర్టికల్ అయితే పెట్టాలి. ఇక్కడ ఏ ఉంది, వన్ అయితే పెట్టలేం కదా మనం, పట్టలేం, తీసిన పక్కకు అది. మరి ఇప్పుడు దా వస్తుందా, ఇక్కడ ఏ వస్తుందా, యాన్ వస్తుందా. ఫస్ట్ ఏ యానా దానా, ఇండెఫినెట్ డెఫినెట్ చూద్దాం. డెఫినెట్ అంటే అది ఆ. షీఈస్ ద ఆనెస్ట్ గర్ల్ అని ఎప్పుడు చెప్తామండి, ఆమె ఆ ఆనెస్ట్ గర్ల్ ఎవరైతే అని పక్కన సెంటెన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి, దాని ఆర్టికల్ యూజ్ చేస్తాం. ఇక్కడ పర్టికులర్ సెన్స్ ఏమైనా కనిపిస్తుందా, లేదు. ఆమె ఒక ఆనెస్ట్ గర్ల్ కాబట్టి దా అనేది రావాలి అంటే పక్కన సెంటెన్స్ ఉండాలండి, ఉందా అక్కడ, లేదు. కాబట్టి ఆప్షన్ ఎట్లా కాదు. మరి ఏ ఉంది, యాన్ ఉందండి, చెప్పండి. షీఈస్ యాన్ ఆనెస్ట్ గర్ల్, షీఈస్ ఏ ఆనెస్ట్ గర్ల్, షీఈస్ యాన్ ఆనెస్ట్ గర్ల్ అంటే ఏ వస్తుందా, ఇక్కడ రాదు. సో ఎందుకు రాదంటే జాగ్రత్త వినండి. చూడండి ఏని యాన్ని రెండు ఇండెఫినెట్ సెన్స్లో యూజ్ చేస్తాం. ఒక అనే మీనింగ్ ఇచ్చేటప్పుడు ఈ రెండు యూజ్ చేస్తామండి. అయితే ఏనేమో కాన్సనెంట్ సౌండింగ్ వర్డ్స్ ముందు యూజ్ చేసుకోవాలి, ఓకేనా. అదే యాన్ ఏమో ఓవెల్ సౌండింగ్ వర్డ్స్ ముందు యూజ్ చేసుకోవాలి, రైట్. అంటే మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ తోటి చెక్ చేయొద్దండి. మరి ఇంగ్లీష్లో ఏఈఐఓయు మనకు ఓవెల్స్ కదా, మిగతావన్నీ కాన్సనెంట్స్ కదా. అసలు ఇంగ్లీష్ ఏం పట్టించుకోకండి, సింపుల్గా చూడండి. మీకు ఇచ్చిన వర్డ్ని తెలుగులో రాసుకోండి. ఇచ్చిన వర్డ్ ఫస్ట్ లెటర్ ఉంటుంది కదా, అది తెలుగులో చూడండి. ఫస్ట్ లెటర్ సౌండ్ మీకు ఆ నుంచి అహా వరకు ఉందనుకోండి నాన్న, అప్పుడు మనకు అది ఏమవుతుందంటే ఓవెల్ అయిపోతుంది. సో యాన్ యూజ్ చేసుకోవాలి. అదే ఫస్ట్ లెటర్ సౌండ్ మనకు కా నుంచి హా వరకు ఉందనుకోండి నాన్న, అప్పుడు అది మనకి ఏమవుతుందంటే కాన్సనెంట్ అవుతుంది. ఎందుకంటే తెలుగులో ఆ నుంచి హా వరకు ఓవెల్స్ కదా, కా నుంచి హా వరకు కాన్సనెంట్స్ కదా, కాబట్టి అట్లా యూజ్ చేసుకుంటూ వెళ్తాం. మరి ఇప్పుడు మీకు చూడండి యూరోపియన్, ఇదే చాలా ఇంపార్టెంట్.
యూరోపియన్ అంటే ఇంగ్లీష్లో మర్చిపోండి, అసలు ఇంగ్లీష్ మనకు అవసరమే లేదు ఇక్కడ, రైట్. యూరోపియన్ అంటే ఇది తెలుగులో రాయండి, తెలుగు రాస్తే యూరోపియన్ అంటే యా కదా, అమెరికన్ అంటే ఆ కదా. మరి యా అంటే తెలుగులో కాన్సనెంటా ఓవెలా? కాన్సనెంట్. కా నుంచి హా మధ్యలో వస్తుంది కదా కాన్సనెంట్. కాన్సనెంట్ కాబట్టి ఏనా యానా? ఏ. సో ఏ యూరోపియన్ ఎప్పుడైనా సరే. అమెరికన్ అంటే తెలుగులో రాయండి, ఆ వచ్చింది కదా, ఆని తెలుగులో కాన్సనెంటా ఓవెలా? ఓవెల్. ఓవెల్ కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ మనకు? యాన్. కాబట్టి మనకు యూరోపియన్ అమెరికన్, ఏ యూరోపియన్ యాన్ అమెరికన్, అలాగే అనమాట. అయితే ఇక్కడ మనకు ఆనెస్ట్ అన్నాడు కదా, అయితే ఆనెస్ట్లో మనకి ఏమవుతుందో తెలుసా? ఆనెస్ట్లో మనకి ఏమవుతుందంటే హెచ్ అనేది సైలెంట్ ఉంటుందండి. హెచ్ అనేది సైలెంట్ లెటర్ అందులో. కాబట్టి ఆనెస్ట్ అన్నప్పుడు ఏమవుతుంది? ఆనే కదా. ఆ అంటే మనకు తెలుగులో ఓవెలా కాన్సనెంటా? ఓవెల్. ఓవెల్ కాబట్టి మనకి ఏమొస్తుంది? యాన్. కాబట్టి ఇక్కడ యాన్ ఆనెస్ట్ గర్ల్. నెక్స్ట్ క్వశ్చన్, హీస్ డాష్ ఎమ్మెల్యే. చెప్పండి, ఎమ్మెల్యే అంటే ఎట్లా రాస్తారండి? ఇంతే, ఎమ్మెల్యే. ఓకేనా? ఎమ్మెల్యే అంటే మనం ఇలా రాస్తాం కాబట్టి ఏ అనేది మనకి తెలుగులో కాన్సనెంటా ఓవెలా? ఓవెల్. ఓవెల్ కాబట్టి మళ్ళీ మనకి ఏమొస్తుంది? యానే వస్తుంది. కాబట్టి ఏ కాదు, దా కాదు, నో ఆర్టికల్ కూడా కాదు. ఎందుకంటే అసెంబ్లీ అంటే మనకి కామన్ నౌన్ ఉంది కదా, కంపల్సరీ ఆర్టికల్ పెట్టాల్సిందే. సో మనకు యాన్ ఎమ్మెల్యే. ఓకే, ఎమ్మెల్యే అండి, రైట్. ఇవి మనకు కొన్ని క్వశ్చన్స్ నాన్న. ఇంకా మీకు వొకాబులరీ క్వశ్చన్స్ ఉన్నాయి, జాగ్రత్తగా చూడండి ఇక్కడ. చూడండి ఇక్కడ, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇడియమ్స్ మీనింగ్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? చూడండి, మనకు ఫస్ట్ బెడ్ ఆఫ్ రోజెస్. చెప్పండి నాన్న, బెడ్ ఆఫ్ రోజెస్ అంటే మీనింగ్ ఏంటి? చూడండి, గులాబ్ పూలతోటి ఉన్న బెడ్ అనమాట, అంటే చాలా కంఫర్టబుల్గా ఉన్నట్టే కదా. కాబట్టి బెడ్ ఆఫ్ రోజెస్ అంటే మీనింగ్ ఏంటంటే వెరీ కంఫర్టబుల్ అని, కంఫర్టబుల్ పొజిషన్, హ్యాపీ సిచ్యువేషన్ అండి. ఇంకోటి మనకు బెడ్ ఆఫ్ థార్న్స్ అని కూడా ఉంటుంది. థార్న్స్ అంటే ముళ్ళులు. ఓకేనా? బెడ్ ఆఫ్ థార్న్స్ అంటే మీనింగ్ ఏంటంటే అది డిఫికల్ట్ సిచ్యువేషన్ అనమాట. ఇదేమో కంఫర్టబుల్, అదేమో డిఫికల్ట్ సిచ్యువేషన్ అంటాం, బెడ్ ఆఫ్ థార్న్స్. నెక్స్ట్ ఇన్ కోల్డ్ బ్లడ్. చెప్పండి, ఇన్ కోల్డ్ బ్లడ్ అంటే మీనింగ్ ఏంటంటే చాలా బ్రూటల్గా ఉండడం. ఓకేనా? చాలా ఎలా ఉండడం అంటే చాలా వైలెంట్గా ఉండడం, చాలా అగ్రెసివ్గా ఉండడం, అంటే క్రూరమైన అంటాం కదా. సో దాన్ని వైల్డ్ అంటూ ఉంటాం. కోల్డ్ బ్లడ్ అంటే మీనింగ్ ఏంటంటే వైల్డ్గా ఉండడం అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. సో బై లీప్స్ అండ్ బౌండ్స్ అంటే మీనింగ్ ఏంటంటే సడన్గా, ర్యాపిడ్ అంటూ ఉంటాం, రైట్. బై లీప్స్ అండ్ బౌండ్స్ అంటే మీనింగ్ ఏంటంటే ర్యాపిడ్లీ, సడన్లీ అంటూ ఉంటాం. ఓకేనా? ఇది కూడా మనకి ఇంపార్టెంటే. నెక్స్ట్ ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రా, ఇది కూడా ఇంపార్టెంటే నాన్న. ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రా అంటే మీనింగ్ ఏంటంటే ఏ మ్యాన్ ఆఫ్ నో ఇంపార్టెన్స్ అని. స్ట్రా లాంటి మనిషి, స్ట్రా మధ్యలో ఏమన్నట్టు మనకి ఏముండదు కదా, ఉండదు. కాబట్టి మ్యాన్ ఆఫ్ స్ట్రా అంటే ఏం చెప్పండి? ఉత్తదే, ఏముండదు మన దగ్గర, అంటే వానికి ఏం ఇంపార్టెన్స్ ఇవ్వమన్నమాట. కాబట్టి ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రా అంటే మీనింగ్ ఏంటంటే ఏ మ్యాన్ ఆఫ్ నో ఇంపార్టెన్స్, ఎలాంటి ఇంపార్టెన్స్ లేని పర్సన్ అనమాట. నెక్స్ట్ బార్న్ విత్ ఏ సిల్వర్ స్పూన్. చూడండి ఇక్కడ, బార్న్ విత్ ఏ సిల్వర్ స్పూన్. బార్న్ విత్ ఏ సిల్వర్ స్పూన్ అంటే మీనింగ్ ఏంటంటే బిలాంగ్స్ టు ఏ రిచ్ ఫ్యామిలీ, బిలాంగ్స్ టు ఏ వెల్దీ ఫ్యామిలీ అనమాట. ఓకేనా? సో వాడు మంచి వెల్దీ ఫ్యామిలీలో పుట్టాడంటే బార్న్ విత్ ఏ సిల్వర్ స్పూన్ అంటూ ఉంటాం. ఈ మీనింగ్స్ అర్థమైనాయి కదా, అది రైట్. కాబట్టి ఫస్ట్ వన్ ఏమొస్తుంది మనకి ఇక్కడ? సో ఈ వస్తుందండి, ఫస్ట్ వన్ ఈ. కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్, డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి ఇక్కడ, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఏ ఫీదర్ ఇన్ వన్స్ క్యాప్. ఓకేనా? క్యాప్. ఓకేనా? క్యాప్లో ఒక ఫీదర్ ఉండడం అంటే దాని మీనింగ్ ఏంటంటే అచీవ్మెంట్. ఓకేనా? సో గొప్ప చెప్పుకోవడానికి ఒక అచీవ్మెంట్ ఉండడం అని, దాన్ని ఏ ఫీదర్ ఇన్ వన్స్ క్యాప్ అంటూ ఉంటాం. నెక్స్ట్ చికెన్ హార్టెడ్. చూడండి, చికెన్ హార్టెడ్ పీపుల్ అంటే ఎవరంటే భయపడే వాళ్ళు, వాళ్ళని ఏమంటామంటే ఫియర్ఫుల్ పీపుల్. వీళ్ళని ఏమంటామంటే ఇంకా కోవర్డ్ అంటే ఎవడండి? పిరికివాడు. ఓకేనా? భయపడే వాళ్ళు. నెక్స్ట్ ఫేస్ ద మ్యూజిక్ని ఫేస్ చేయాలి అంటే మీనింగ్ ఏంటి? కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి అని, అన్నీ యాక్సెప్ట్ చేయాలి అని. కాబట్టి యాక్సెప్ట్ అన్ప్లీజెంట్ సిచ్యువేషన్స్. ఓకేనా? అన్ప్లీజెంట్ కాన్సిక్వెన్సెస్ అనమాట, అంటే ఏమైనా సరే నెగిటివ్ సిచ్యువేషన్స్ కూడా మనం ఫేస్ చేయాలని, దాన్ని ఫేస్ ద మ్యూజిక్ అంటాం. నెక్స్ట్ బ్లూ బ్లడ్. చూడండి ఇక్కడ, సో బ్లూ బ్లడ్ అంటే మీనింగ్ ఏంటంటే చాలా నోబుల్ ఫ్యామిలీకి, అంటే బాగా ప్రఖ్యాతి కాంచిన ఫ్యామిలీ ఉంటుంది కదా, దానికి చెందడం అనమాట. దాన్ని మనము సో బ్లూ బ్లడ్ అంటూ ఉంటాం. ఓకేనా? బ్లూ బ్లడ్ అంటే సో నోబుల్ ప్రామినెంట్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు అనమాట, దాన్ని బ్లూ బ్లడ్ అంటూ ఉంటాం. ఓకే? నెక్స్ట్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే మీనింగ్ ఏంటంటే అమాస పున్నముకి ఒకసారి అని. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే ఏంటి? రేర్లీ అనమాట. అమాస పున్నముకి ఒకసారి, రేర్లీ అంటూ ఉంటాం. కాబట్టి వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, రేర్లీ అని మీనింగ్ ఏంటి నాన్న? రేర్లీ. ఇంకోటి మీకు ఉంటుంది నాన్న, క్యాట్స్ అండ్ డాగ్స్. ఇది కూడా ఇంపార్టెంటే. ఇట్ ఈస్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. ఇట్ ఈస్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే మీనింగ్ ఏంటంటే హెవీలీ. క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే మీనింగ్ ఏం చెప్పండి మనకు? హెవీలీ అంటూ ఉంటాం. ఏమంటుందండి? హెవీలీ అంటాం. ఇవన్నీ మీనింగ్స్ రాసుకోండి, ఈడియమ్స్.
ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. నెక్స్ట్ చూడండి ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ సినానిమ్స్ అడుగుతుంది ఇక్కడ. చూడండి వీటి యొక్క మీనింగ్ చెప్తాం మీకు క్లియర్గా. చూడండి ఇక్కడ మనకు ప్రికేరియస్ అంటే మీనింగ్ ఏంటంటే ఇది మనకు డేంజర్ పొజిషన్ అనమాట. ప్రి అంటే ముందు, కార్ అని గుర్తుపెట్టుకోండి. ముందు మన కార్ స్పీడ్గా వస్తుంది అనుకోండి, మనం అప్పుడు డేంజర్ పొజిషన్లో ఉన్నమట్టే కదా. కాబట్టి ప్రికేరియస్ అంటే మీనింగ్ ఏంటంటే డేంజర్. దాన్ని ఏమంటామంటే అన్సర్టైన్. ఏమంటాం చెప్పండి, దాన్ని అన్సర్టైన్ అంటాం. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ మనకు. నెక్స్ట్ చూడండి ఇక్కడ మర్కీ. చూడండి మర్కీ అంటే మీనింగ్ ఏంటంటే డర్టీ. మర్కీ అంటే మురికి అని గుర్తుపెట్టుకోండి, రైట్. మురికి అంటే అది ఎలా ఉంటుంది, డర్టీగా ఉంటుంది కదా. సో కాబట్టి నాట్ క్లీన్, అంత క్లీన్ ఉండదు కదా. కాబట్టి మనకు మర్కీ అంటే మీనింగ్ ఏం చెప్పండి, డర్టీ అంటూ ఉంటాం. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ అవర్ట్. చూడండి అవర్ట్ అంటే మీనింగ్ ఏంటంటే టర్న్ అయిపోవడం. ఓకేనా. అవర్ట్ అంటే మీనింగ్ ఏంటి, టర్న్ అయిపోవడం, టర్న్ అవే. ఓకేనా, అటువైపు టర్న్ అవ్వడం అనమాట, రైట్. నెక్స్ట్ అడాషియస్, చాలా ఇంపార్టెంట్ అనేది. అడాషియస్ అంటే మీనింగ్ ఏంటంటే భయపడకుండా ఉండడం, ధైర్యంగా ఉండడం. దాన్ని ఏమంటామంటే ఫియర్లెస్, బ్రేవ్. ఓకేనా. కరేజియస్ అంటాం దీన్నే. ఓకేనా. ఫియర్లెస్ అన్నా, బ్రేవ్ అన్నా, కరేజియస్ అన్నా సేమ్ మీనింగ్ అండి, రైట్. నెక్స్ట్ ఫర్మ్ అంటే మీనింగ్ ఏంటంటే స్ట్రాంగ్ అండి. ఓకేనా. మరి దీనికి ఇన్ఫార్మ్ అనేది ఉంటుంది, రైట్. ఫార్మ్ అంటే స్ట్రాంగ్, ఇన్ఫార్మ్ అంటే మీనింగ్ ఏమొస్తుంది చెప్పండి మనకు, వీక్. ఇన్ఫార్మ్ అంటే ఏంటి చెప్పండి మనకు, వీక్ వస్తుంది నాన్న. ఫార్మ్ అంటే స్ట్రాంగ్, ఇన్ఫార్మ్ అంటే వీక్ అంటూ ఉంటాం. ఓకేనా. వీక్ చాలా ఇంపార్టెంట్ ఇది కూడా, రైట్. ఫార్మ్ అంటే ఏంటిది, స్ట్రాంగ్ అంటూ ఉంటాం. ఓకేనా. ఇది నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ ఇది ఒకటి చూడండి మీకు, ఇది లాస్ట్ వన్ చూడండి. ఫ్యూజ్. మనకేముంది నెక్స్ట్ వర్డ్ ఫ్యూజ్. ఫ్యూజ్ని ఏం చేస్తాం, కలుపుతాం కదా. కాబట్టి ఫ్యూజ్ అంటే మీనింగ్ ఏంటంటే కలపడం. దాన్ని ఏమంటామంటే కలపడాన్ని ఏమంటాం, యాడ్ చేయడం, అమాల్గమేట్ చేయడం, ఇంటిగ్రేట్ చేయడం అంటూ ఉంటాం. ఓకేనా, కలపడం అంటూ ఉంటాం, రైట్. నెక్స్ట్ చూడండి గల్లిబుల్. గల్లిబుల్ అంటే ఎవరు చెప్పనా, గల్లిబుల్ అంటే ఎవరంటే ఇన్నోసెంట్ పీపుల్ అండి. గల్లిబుల్ అంటే ఎవరు చెప్పండి, ఇన్నోసెంట్ పీపుల్. అంటే గల్లీలో ఉన్న ప్రతి ఒక్కరిని నమ్మేస్తాడు అనమాట వాడు. వాడిని ఏమంటాం చెప్పండి, గల్లిబుల్ పీపుల్ అంటాం. ఓకేనా, ఇన్నోసెంట్ పీపుల్ అనమాట. ఓకేనా, కాబట్టి వాళ్ళు ఎవరంటే ఇన్నోసెంట్ పీపుల్. నెక్స్ట్ డోర్మ్యాంట్. చూడండి డోర్మ్యాంట్ అంటే మీనింగ్ ఏంటంటే సైలెంట్. ఇంట్రోవర్ట్, సైలెంట్ అంటాం కదా, అది మనకి ఏంటంటే డోర్మ్యాంట్. ఓకేనా, డోర్మ్యాంట్ అంటే మీనింగ్ ఏంటన్నా సైలెంట్. నెక్స్ట్ ప్రొఫ్యూజ్. నెక్స్ట్ ఏంటిది, ప్రొఫ్యూజ్. చూడండి ఇక్కడ మీకు రాస్తాను. ప్రొఫ్యూజ్ అన్నా, ప్రొఫౌండ్ అన్నా మీనింగ్ ఏంటంటే ఎక్కువ, ఎనార్మస్, ఎక్కువ ఉండడం అనమాట. కాబట్టి దాన్ని ఏమంటామంటే కొలోజల్ అన్నా, ఎనార్మస్ అన్నా సేమ్ మీనింగ్ నాన్న. కొలోజల్ అన్నా, ఎనార్మస్ అన్నా ఎక్కువ ఉండడం, రైట్. నెక్స్ట్ గ్రిన్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా, స్మైల్, హ్యాపీ. ఓకేనా, హ్యాపీనెస్ని, స్మైల్ని ఓకేనా ఏమంటామంటే గ్రిన్ అంటూ ఉంటాం. ఓకేనా, గ్రిన్ అంటే గ్రీనరీ అని గుర్తుపెట్టుకోండి. మనం మంచి గ్రీనరీ చూసినప్పుడు మన ఫేస్లో స్మైల్ వస్తుంది కదా. కాబట్టి గ్రిన్ అంటే మీనింగ్ ఏంటి, స్మైల్, హ్యాపీనెస్ అంటూ ఉంటాం. ఓకేనా, స్మైల్, హ్యాపీనెస్ అంటాం. ఇవి ఓకేనా, ఇవి నాన్న. ఇవి మీకు ఏంటంటే కొన్ని మీకు సినానిమ్స్. ఓకేనా, సినానిమ్స్. నెక్స్ట్ మీకు కొన్ని ఈడియమ్స్. నెక్స్ట్ మీకు అక్కడ నేను ప్రిపోజిషన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్థమైంది కదా అందరికైతే ఇవి. ఓకేనా, ఇవి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ రేపు ఇంకా లాస్ట్ వీడియో రిలీజ్ చేస్తాను. రేపటి వీడియోలో మీకు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ మీద కొన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్ చెప్తాను. అవి చూసుకొని పోయారంటే సరిపోతుంది మనకు. ఓకేనా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో సరిపోద్ది. మీరు ఒకవేళ టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్ చదవాలి అనుకుంటే కోర్సు తీసుకొని చూసుకోండి. సబ్జెక్ట్ వేర్ బగ్రం గంట కానీ ఓకేనా, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఇవి చూసుకుంటే మీకు అక్కడ సఫిషియంట్ అయిపోతుంది నాన్న. ఓకేనా, నేను చెప్తున్నా కదా, మీకు గ్రూప్ 3లో కనుక బెస్ట్ మార్క్స్ రావాలి అనుకుంటే మీరు కూడా కోర్సు తీసుకొని చూసుకోండి. మన వాళ్ళు ఎంతమంది కొట్టారు చూడండి అక్కడ జాబ్స్. గ్రూప్ 2 ఇప్పుడు మన నెక్స్ట్ గ్రూప్ 2 కూడా ఉంది మనకు. ఓకేనా, గ్రూప్ 2 ఇంగ్లీష్లో కూడా మీరు బెస్ట్ మార్క్స్ రావాలి అనుకుంటే మీరు ఇలా జాబ్ కొట్టాలి, గ్రూప్ 4లో వచ్చిన వాళ్ళగా జాబ్ కొట్టాలి అనుకుంటే మీరు ఇమీడియట్గా వెళ్ళి కోర్సు తీసుకున్నాను. ఓకేనా, ఓన్లీ మీకు 49 రూపీస్కి ఉంది, 99 రూపీస్ కోర్సు ఉంది. ఓకేనా, మీరు జాబ్ వచ్చిన వాళ్ళు గ్రూప్ 4 వాళ్ళు ఈ నెంబర్ కూడా డయల్ చేసి కాల్ చేసి మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. యాప్ని అయితే కంపల్సరీ డౌన్లోడ్ చేయండి. ఓకేనా, లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ కోర్సెస్ ఓపెన్ చేస్తే అందులో మీకు గ్రూప్ 2, గ్రూప్ 3 కోర్సు అవైలబుల్గా ఉంటాయండి. అది ఓపెన్ చేసి అక్కడ బై నౌ చేసేసేయండి, ఫోన్పేలో చేసి అందులోనే చేసేస్తే మీకు కోర్స్ అనేది మళ్ళీ అదే కోర్స్ ఓపెన్ చేస్తే క్లాసులు కనిపిస్తాయి. ఓకే, అర్థమైంది కదా. సో ఇదండి మీకు గ్రూప్ 3 సంబంధించిన వీడియో. నెక్స్ట్ నా లాస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా, సో మీరు మర్చిపోకుండా అన్ని గ్రూప్స్లలో షేర్ చేయండి. నేను ఇంకా వీడియోస్ అన్ని మీకు గ్రూప్ 2 వరకు ఇంకా చేస్తూనే ఉంటాను. ఓకేనా, సో థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.